పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ఏపీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే లీగల్గానే బదులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఇరిగేషన్ శాఖ కేవియట్ దాఖలు చేయనుంది. తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు ఏపీ అంతర్రాష్ట్ర జల వివాదాల శాఖ సమాచారం ఇస్తున్నామంటోంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని ఏపీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే లీగల్గానే బదులివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన డిపిఆర్ని పిలిచిందంటే కృష్ణా జలాలు కానీ లేకపోతే గోదావరి జలాలు రెండు నదుల అనుసంధానానికి సంబంధించి వృధాగా పోతున్న నదీ జలాలను రాయలసీమకు తరలించడం, 60 లక్షల ఎకరాలకు పైగా తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశం, కొంత ఉపాధి అవకాశాలు, వీటిని బేస్ చేసుకుని ప్రధానంగా పోలవరం నల్లమల సాగర్ అంటే గతంలో ఇది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఉంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే వృధాగా పోతున్న నీటికి సంబంధించి ఎలాంటి లెక్క లేదు. అదేవిధంగా కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తుంది. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు సంబంధించి కానీ లేకపోతే విభజన చట్టాలు ఉల్లంఘించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుంది. కాబట్టి కేంద్ర జలశక్తి సంఘం దీని మీద జోక్యం చేసుకోవాలని గతంలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే వాటికి ఇచ్చిన డిపిఆర్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల వరకు కాకుండా పోలవరం నల్లమల సాగర్ వరకు ఈ నీటిని తరలించాలి. ఏదైతే గోదావరి వృధా జలాలు ఉన్నాయో కృష్ణా గోదావరి నదులు అనుసంధానం చేసుకుని వృధాగా పోయే నీటిని రాయలసీమకు తరలించి అక్కడ అవసరాలు తీర్చడం కోసమే ప్రధానంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి డిపిఆర్ కూడా టెండర్లు పిలిచింది, ఆ వర్క్ జరుగుతోంది. అయితే దీని మీద కూడా లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అసలు వృధాగా పోయే నీటికి లెక్క ఎంతవరకు ఉంది, వృధాగా పోయే నీటికి సంబంధించి ఏదైనా అంచనాలు ఉన్నాయా, కృష్ణా గోదావరి జలాల ఉల్లంఘనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది వివాదాలకు సంబంధించి, దీని మీద వెంటనే దృష్టి పెట్టాలి, అవసరమైతే మేము లీగల్గా కూడా ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇవాళ కూడా ఒక కీలక సమావేశం ఆ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, న్యాయపరంగా ముందుకెళ్లాలని. అయితే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించే పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయడానికి రెడీ అవుతుంది. కేవియట్ అంటే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మా వాదనలు కూడా వినాలి, మా వాదనలు కూడా విని మా వెర్షన్ ఏంటో వినాలి అనే ఉద్దేశంతోనే కేవియట్ ప్రధానం, కేవియట్ లక్ష్యమే అది. మేము కూడా ఉన్నాం కాబట్టి మా వాదనలు కూడా విని ఏదో ఒక నిర్ణయం లీగల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో కేవియట్ వేయాలని, కేవియట్ పిటిషన్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అంతర్రాష్ట్ర వివాదాలకు చెప్పడం, కేంద్ర జలశక్తి సంఘం దృష్టికి తీసుకెళ్లడం, దీని మీద కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అనేది ప్రధాన ఇష్యూ కింద ఉంది కాబట్టి లీగల్గా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికి సంబంధించిన కౌంటర్స్ ఏ రకంగా దాఖలు చేయాలి, అవసరమైతే కేవియట్ వేయటం, దీని ప్రకారం ముందుకెళ్ళటం, కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం, దీని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. భోగి, అవసరమైతే 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కేంద్రం దృష్టికి కూడా అసలు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కాన్సెప్ట్ ఏంటి, కేవలం వృధా జలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ను ఉల్లంఘించే పరిస్థితి లేదు, అదేవిధంగా విభజన చట్టాలను ఉల్లంఘించే పరిస్థితి లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని ఏపీ ప్రభుత్వం చెప్పడానికి రెడీ అవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ వెర్షన్ చూసిన తర్వాత అవసరమైతే కేవియట్ వేసిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఏంటి అనే దాని మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. భోగి, థ్యాంక్ యూ ప్రసన్న.